అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో మనం కర్కాటక రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేంటి, అలాగే 2025 సంవత్సరంలో ఏప్రిల్ 11వ తేదీన శుక్రవారం నాడు ఈ రాశి వారికి దినఫలాలు ఏ విధంగా ఉంటున్నాయి, రాత్రి 11 గంటల్లోపు ఒక పెద్ద సమస్య మీకు ఎలా ఎదురవబోతుంది, అలాగే ఈ రాశి వారి జాతకానికి సంబంధించి అనుకూల ప్రతికూల ఫలితాలు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన వాళ్ళకి మేలు చేస్తుందనే అంశాలని పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాల్లోకి వెళ్లే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే గనక ఈ కర్కాటక రాశి వారి స్వభావం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి వీరి మనసు ఎంత సున్నితంగా ఉంటుందో వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ రాశివారు ఎవరితో కూడా గొడవ పడడానికి ఇష్టపడరు. కేవలం మాటలతో మాత్రమే గొడవ రాకుండా సర్ది చెప్తారు. ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు ఎక్కువగా పట్టుతూ ఉంటుంది. అంటే చాలా జాగ్రత్తగా ముందు వెనక చూసుకొని ఖర్చు చేస్తూ ఉంటారు. వీరికి కోపం ఎంత తొందరగా వస్తుందో అంతే తొందరగా తగ్గిపోతుంది కూడా. వీరికి కుటుంబ సభ్యులంటే చాలా ఇష్టం. వారు ఏ పని చేసినా సరే ఎక్కువగా వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తారు. ఈ రాశివారు అందంపై అధికంగా ఆసక్తిని కలిగి ఉంటారు. అందంగా అలంకరించుకోవడం కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ప్రజాకర్షణ స్వభావం కూడా వీరికి ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి అంటే ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కగా నాడిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులు కూడా అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశికంగా వచ్చినటువంటి వ్యాపారాలను కూడా నూతన మార్పు చేసి అభివృద్ధి చేయడంలో చాలా ఆసక్తి కలిగి ఉంటారు. వ్యవహార విషయాలు కూడా తమదైన శైలిలో తెలియచేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో వీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉండవచ్చు. అయితే ఆమెకు జీవితంలో నూతన మార్పులు తీసుకువస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో ఎదురు చూసే అవకాశాలు ముందుకు కనిపిస్తున్నాయి. అయితే ఎవరైతే కర్కాటక రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అయితే మీపైన ఒక కుట్ర జరిగే అవకాశం కూడా ఉంది. ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి ఒక పెద్ద సమస్య అయితే మీరు ఎదుర్కోబోతున్నారు. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య మీ ముందుకు వస్తుంది. దీనికి కారణం ఏంటో తెలియక మీరు చాలా సతమతమవుతూ ఉన్నారు. అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే రాత్రి 11 గంటల్లోపు ఒక నిందను మీరు మొయ్యాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు చెయ్యని తప్పును, నేరాలు కూడా మీపై పడే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మీ శత్రువులు అలాగే మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఇటువంటి నిందలు మీపైన వేస్తారు. ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండడానికి మీరు జాగ్రత్త పడండి. మీరు ఏ చిన్న అవకాశం ఇచ్చినా కూడా మీ శత్రువులు మీపైన ఇటువంటి నిందలు మోపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో అలాగే స్త్రీలు పురుషులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా నిందలు మొయ్యవలసిన పరిస్థితి అయితే రాబోతుంది. మీరు పనిచేసే చోటు కూడా మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఒకరు ఎవరితో అయితే మీరు ఉంటున్నారో వారి గురించి మీ గురించి చెడుగా మాట్లాడడం, ఇటువంటి ఒక సమస్య, ఒక నిందను మీరు మోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు తప్పు చేయలేదు కాబట్టి వారిని ధైర్యంగా ఎదుర్కోండి.
వారు ఏదైనా మీ గురించి పుకార్లు లేవదీశారని తెలిస్తే గట్టిగా వారిని నిలదీయండి. ఎందుకంటే మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం మీరు తప్పు చేసిన వారి కింద జమ కడతారు కాబట్టి ఈ అంశాల్లో మీరు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వివాహితులకు కూడా ఒక సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ రాశి వారికి ఏదైనా పని మొదలు పెట్టడంలో మీకు కొన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే కనుక ఆ పనిని ఈరోజు మీరు మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం చాలా క్రితం వదిలేసినటువంటి ఒక బంధాన్ని తిరిగి కలుపుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే వారు మీ యొక్క బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు. కొన్ని అబద్ధాల కారణంగా గతంలో మీరు వారికి దూరమయ్యారు. కానీ ఈరోజు అనుకోకుండా వారితో మీకు తిరిగి కమ్యూనికేషన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశివారు చాలా రోజుల నుంచి ఏదైనా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని కూడా మీరు డిసైడ్ చేసుకోబోతున్నారు. ఎంతగా ఎదురు చూస్తున్నారంటే కొంతమంది వ్యాపార అవకాశాల కోసం, కొంతమంది ఉద్యోగ అవకాశాల కోసం, మరికొంతమంది ఉన్నత చదువుల కోసం, ఏదైనా మంచి సంస్థల్లో ప్రవేశం కోసం, కెరీర్కి సంబంధించిన అవకాశాలు సంబంధించిన వాటి కోసం, ఆదాయ మార్గాలు సంబంధించిన అవకాశాల కోసం మీరు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారో మీకు తెలియని అంటే మీకు సంబంధించింది కానీ మీ ఉన్నతులకు చదువుకు సంబంధించింది కానీ మీకు అవకాశం గురించి అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో మీరు ప్రతి ఒక్కరికి కూడా మంచి శుభవార్త అలాగే చక్కటి అవకాశం లభించే సూచన ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుంది. రాజకీయ నాయకులకు ఈరోజు కొంత సమస్యాత్మకమైన పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. సంఘంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులకి భంగం కలిగే విధంగా ఒక పరిస్థితి అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉంది. ఇది మిమ్మల్ని చాలా బాధకి గురిచేసే అంశంగా చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుంచి మీరు ఏదైనా ఒక పెద్ద సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే, కుటుంబ సభ్యులకి సంబంధించిన ఒక సమస్యలో చిక్కుకున్నారనుకోండి, ఆ సమస్యకు తగిన పరిష్కారం ఈరోజు దొరికే అవకాశం అంటే ఈరోజు ఈ దినఫలాల ప్రకారం మీకు సూచిస్తుంది. అయితే ఈ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకుని తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాని పఠించాలి. అలాగే మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. పేదవారికి చెప్పులు అలాగే గొడుగును దానం చేయడం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాలను కూడా పొందుతారు. ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి కూడా మీకు వీలైతే కనుక చలివింద్రాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క దాహం తీర్చండి. దీనివల్ల కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే దాహంతో ఉన్నవారికి మంచినీళ్ళు ఇవ్వడం వల్ల ఎంతో పుణ్య ఫలితం దక్కుతుందని మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు. అలాగే మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యకి కూడా ఆ పరమశివుడు పరిష్కారం చూపిస్తాడు. అపారమైన పుణ్య ఫలితం జీవితంలో అనేక రకంగా మీ జీవితంలో అభివృద్ధి మీకు చేపిస్తుంది. కాబట్టి ఈ విధంగా కొన్ని పుణ్య కార్యాలు చేయడం వల్ల మీ యొక్క జీవితంలో గత జన్మలో తెలిసి తెలియక పాపకర్మల యొక్క దుష్ఫలితాలు కూడా తొలగించుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. అంతేకాదు మీ యొక్క జీవితంలో అత్యంత అభివృద్ధిని చూడగలుగుతారు. అలాగే నిత్య దేవతారాధన, మీ ఇష్ట నామస్మరణం కూడా మీకు అత్యంత పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఈ కర్కాటక రాశి వారు గోమాత కనిపిస్తే ఆరాధించండి, గోమాతను సేవించండి. గోమాతను సేవించడం వల్ల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. గోమాత సేవలో ఎక్కువ సమయం గడపడం వల్ల వచ్చే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఒకవేళ మీరు వీలైతే అంటే ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఇక మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. అలాగే శత్రువులకి మిత్రులుగా ఉన్న మిత్రులను మీ జీవితంలో ఉంచుకోకండి. ఎవరైతే మీ చెడును కోరుకుని ఉన్నారో వారితో మీ పర్సనల్ విషయాలు ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడు కూడా చెప్పకండి. వారితో అన్ని ముఖ్యమైన విషయాలు చర్చించడం అలాగే వారితో క్లోజ్గా ఉండడం అంత మంచిది కాదు. అయితే చెడు వ్యక్తుల స్నేహం అనేది ఎలా అయితే మంచిది కాదో మంచి వ్యక్తులను మీ జీవితంలోకి తీసుకురావడం కూడా అంతే ముఖ్యం. అయితే మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులను అంటే జీవితం నుంచి అస్సలు వెళ్ళనివ్వకండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితం అద్భుతంగా సాగిపోబోతుంది. సో కర్కాటక రాశి వారు చూశారు కదండి, 2025 సంవత్సరంలో ఏప్రిల్ 11వ తేదీన శుక్రవారం రోజు కర్కాటక రాశి వారి దినఫలాలు ఏ విధంగా ఉండబోతుంది, రాత్రి 11 గంటలకి ఎటువంటి సమస్య ఎదురు కాబోతుంది, అలాగే ప్రతికూల ఫలితాలు అనుకూల ఫలితాలు మార్చుకోవడానికి మీకు ఏ దేవతారాధన చేయాలి, ఇటువంటి పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.